ఒక అన్న తన సొంత చెల్లి శవాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు వెళ్ళాడు. వినడానికి భయంకరంగా ఉన్న మనుషులలో మానవత్వం చచ్చిపోయింది అనడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ మరొకటి లేదు. ఒడిశాలోని జీతుముండా అనే గిరిజనుడు తన చెల్లి అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె అకౌంట్లో ఉన్న కేవలం 19,300 రూపాయల కోసం బ్యాంకుకు వెళ్ళాడు. ఆ బ్యాంకులో అధికారులు ఏమాత్రం కనికరం లేకుండా ఆమె చనిపోయింది అనడానికి గ్యారంటీ ఏంటి, మాకు సాక్ష్యం కావాలి, డెత్ సర్టిఫికేట్ తీసుకురా, వీలైతే ఆమెనే తీసుకురా అని వెటకారంగా మాట్లాడారు. పాపం ఆ గిరిజనుడికి డెత్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలియదు, అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. 2 నెలలు బ్యాంకుల చుట్టూ తిప్పించుకొని అతన్ని వేధించారు. ఆ ఆవేదనతో పాపం అతనికి ఏం చేయాలో అర్థం కాక తన సొంత చెల్లి సమాధిని తవ్వి ఆ మృతదేహాన్ని బయటికి తీసి అస్థిపంజరంలో ఉన్న శవాన్ని భుజాన వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ బ్యాంకుకు వెళ్ళాడు. ఇదిగో సాక్ష్యం, నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఆ ఎముకలను బ్యాంకులో పెట్టి వ్యవస్థ కళ్ళు తెరిపించాడు. వేల కోట్లు ఎగ్గొట్టి బ్యాంకుకు కట్టకుండా విదేశాలకు పారిపోయేవాళ్ళని ఏమీ చేయలేని బ్యాంకులు తన డబ్బులు తాను తీసుకోవడానికి ఒక పేదవాడిని తన సొంత చెల్లి అస్థిపంజరాన్ని సాక్ష్యంగా చూపించేలా చేశాయి.